ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా నేను కూడా ప్రభా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం తెలుస్తున్నా. ప్రభా నాయన నీకు వందనాలు స్తోత్రం నైనా మోషిని నన్ను ప్రేమించే వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి ప్రభా. నీకు వందనాలు నాయన. వారు ప్రభా ఈ కొడుకుని ఏర్పాటు చేసి ఇందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. వారిని ఆయన సాక్ష్యాన్ని నిలబడుచుండగా వారిని మీకు తోడేయండి, బలపరచండి ప్రభా. కొడుకు వచ్చిన సంఘాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించమని, ఈ కొడుకుని ఆది నుండి అంచం వరకు కూడా ప్రభా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని మా ప్రభువును ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరిట అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరుస్తాం. ఇంటి వారికి సమయం ఇవ్వబడుతుంది. మనం దేవుని నామాన్ని కనపరుస్తాం. నాని సార్ పైకి రావచ్చా? సాక్షి చెప్తా పైకి స్టేజ్. హల్లెలూయా, స్తోత్రము నాయన. ఇదిగో నాయన ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ కోడికి నాయన ఆది నుంచి వరకు కూడా దేవుడే నడిపిస్తాడని నేను ఎంతగానో ఆశపడి నేను రేయములు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువుకి ఎంతగా మొరపెట్టామంటే నిజంగా మేము వాతావరణం గురించి ప్రతి విషయంలో కూడా బంధుమిత్రుల కొరకు ప్రతిదీ కూడా సంవత్సరం వరకు బిడ్డ పెట్టుకోవాలని ఎంతో ఆశతో ఉన్నాడు. అయినా కుదరలా. కొంచెం ఇబ్బందులు ఇరుకులు, మరి నాకు బలహీనత వస్తాము, కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో బిడ్డ చాలా ఇబ్బంది పడి ఉన్నాడు. అయితే మనం మంచిగా ఎప్పుడోసారి దేవుని కృప అయ్యారు. దేవుడు ఎప్పుడు అనుకుంటా అయితే నాకైతే ఇష్టం లేదు, నాన్నకు కూడా ఇష్టం లేదు. నేను బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలే, నేను పెట్టుకోవాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. మేము తండ్రి దగ్గర నేను మొరపెడుతున్నాను, అయ్యా నీకు చిత్తం కాదేమో, బిడ్డ అయితే ఆశతో ఉన్నాడు, ఇది నీ చిత్తము కాదేమో, మరి నువ్వు అంతగా ఏర్పరచుకోవట్లేదేమో, మరి సమయాన్ని ఇదో అన్నాడు అదిగో అన్నాడు, గడిపేస్తున్నాడు. డబ్బులే కానీ కొంచెం ఎట్టాగో వాతావరణం అని కొంచెం చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాడు. అయితే ఈ సమయం ఇప్పుడు దేవుడు ఇచ్చాడు అప్పటికి, అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. మరి మేము అనుకున్న కానించి దైవజనులకి ప్రతి విషయంలో చెప్పుకోవటం, దైవజనులు ప్రార్థిస్తాం. నిజంగా నా దైవజనులు గొప్ప దైవజనులు మాకు ఇచ్చినందుకు వందనాలు. మాకు వారికి ఎంతో ప్రయాసపడి భారం మోసేదని ప్రార్థన చేసి ఉన్నారు. దేవునికి ఏమిచ్చి రుణము తీర్చలేను. మరి వాతావరణం దేవుడు స్వాధీనంలో ఉంచాడంటే అది దేవుని కృప. తెల్లారి పట్టు కూడా వర్షం పడింది, రాత్రి అంతా కూడా దేవునితో పెరుగులాడుతున్నా. అయ్యా నీ చిత్తం అయ్యా, ఇది జరిగిస్తే నీ చిత్తం, నీ సాక్షిగా నేను నిలబడతానయ్యా. అయితే నేను చెప్పలేనేమో అనుకుంటున్నా, దేవుని చిత్తం నన్ను నిలబెట్టాడంటే దేవునికి అంత వందనాలు చెల్లించుకున్నాను. అయితే దేవుడు గొప్ప కార్యం మా పట్ల ఇప్పటి వరకు వాతావరణం ఎట్లా ఇచ్చాడంటే అది దేవుని కృప, నా దాసుల ప్రార్థన, మా సంఘ ప్రార్థన, మా ప్రార్థన కృప ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరున నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన దైవజనులకి, మరి మా దైవజనులకి, సంఘస్థులకి, మనందరికీ స్కూల్ వచ్చిన సంఘస్థులందరూ, కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈ కృతజ్ఞత కూడికి కూడా ఏర్పరచుకోవాలి, ఎంత ఆశ కలిగినా అది కూడా నెరవేర్చుకుంటాకి జరుగుద్దో జరగదో అని అల్ప విశ్వాసం, జరుగుద్దులే దేవుని చిత్తం అదొక విశ్వాసం. రెండు విశ్వాసాలతో నేను ఎంతో తొమ్మిదవాడు. నేను మళ్ళీ మా కోళ్ళ అన్నాను, జరగకపోతే దేవరకోట వెళ్ళి మీ ఇంటికాడ ఇదంతగా కళ్యాణ మండపం అక్కడ పెట్టుకుందామని అంటున్నా. వద్దత్తయ్య, నువ్వు కలవరపడవద్దు, దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడు, దైవజనులు ప్రార్థిస్తున్నారు. మనం అదే రెండు నమ్మకంతో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు దాన్ని బట్టి కార్యం చేస్తాడు. ఎల్లారి గట్టు కూడా వాన వస్తుంది, ఇప్పుడు కూడా వాన వస్తాను, కార్యం జరుగుతానని అది దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. మీరందరూ నమ్మండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి.